హలో, వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ వీకెండ్ అయితే నేను ఇనాల్సా నుంచి ఈ బుజ్జి బ్లెండర్ని అయితే తీసుకున్నాను. అదెందుకు, మిక్సీ ఉంది, గ్రైండర్ ఉంది, మళ్ళీ బ్లెండర్ ఎందుకు అనుకుంటారా? మా ఇంట్లో అడిగిన క్వశ్చన్ ఇదన్నమాట. నాకు చిన్న చిన్న క్వాంటిటీస్లో చేసుకోవాలి అంటే అస్తమానం మిక్సీ తీయాల్సి వస్తుంది బయటికి అన్నట్లు. యాక్చువల్గా నాకు ఇది కొనుక్కోవాలనిపిస్తుంది. బికాజ్ దీన్ని నేను ఆల్రెడీ బెల్లా బ్రాండ్ యూఎస్ నుంచి మా ఆడపడుచు తెచ్చినప్పుడు నేను అది వాడాను. 2 years వాడిన తర్వాత మోటార్ దాని లైఫ్ అయిపోయిందనమాట. సో మళ్ళీ నాకు కొనాలనిపించింది. కొందామా వద్దా అని ఆలోచించి ఫైనల్గా ఇనాల్సా 5 jars వస్తున్నాయని ఇది తీసుకున్నాను. మీకు అమెజాన్ బెస్ట్ సెల్లర్లో కుక్వెల్ కూడా ఉంటుంది. సో ఇది 2198 రూపాయలు. నాకు ఒక 2 ఏళ్ళు వచ్చినా నాకు ఇది చాలు కదా అన్నట్లు అనిపించింది. ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లాంజివిటీ ఎక్కువ ఉండవు, డ్యూరబిలిటీను, డిపెండింగ్ ఆన్ ద బ్రాండ్ అగైన్. సో న్యూట్రీ బ్లెండ్ అలాంటివి 6000 అలా పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉంటాయి. బట్ నాకు ఎందుకో అంతంత కాస్ట్ పెట్టి కొనాలనిపించలేదు. బికాజ్ నాకు మిక్సీ ఉన్నది అని చెప్పి. సో 5 jars వస్తున్నాయి కదా అన్నట్లు ఇది తీసుకున్నాను. ఇందులో 3 jars అయితే మీకు 1800లోనే వచ్చేస్తుంది. ఒక కుక్ బుక్ రెసిపీ కూడా ఇచ్చారు, రెసిపీ బుక్, వీటిలో ఏమేమి చేసుకోవచ్చు అన్నట్లు. సో అన్బాక్సింగ్ చూసేయండి, ఇంకెందుకు ఆలస్యం. నాకు ఏం నచ్చింది వీటిలో అన్నది కూడా చెప్తాను. మనకి పిక్చర్ చూసినప్పుడు కొంచెం పెద్దగా వస్తాయేమో అనుకుంటాము అమెజాన్లో పిక్చర్ చూసి. సో చూడ్డానికైతే క్యూట్గానే చిన్నగా వచ్చిందనమాట. అసలు ఇవి నేను జార్స్ అనుకున్నా, చూస్తే ఇది మెషిన్ది మిక్సర్ బాడీ అనమాట, బ్లెండర్ది. నాకు ఇక్కడ ఇంకొకటి నచ్చింది ఏంటంటే, ఏవైతే బ్లెండ్ చేసుకోవడానికి బ్లేడ్స్ ఉంటాయో ఏ బ్లేడ్ దేనికి అని వాళ్ళు ఒక ప్రింట్ చేసిన లేబులింగ్ ఉంది. వన్ ఆఫ్టర్ ది అదర్ నేను మీతో ఎలాగో షేర్ చేసుకుంటాను. సో మొత్తానికి బ్లాక్ బ్యూటీ నా సొంతం అయిపోయింది. ఇనాల్సా నుంచి ఇది ఇనాల్సా జాజ్ 600. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే రివ్యూస్ చదివి కొనుక్కోండి. నేనైతే నిన్న షుగర్ ఫస్ట్ టైం తిప్పానమాట దీంట్లో. ఏదైనా కొన్నప్పుడు ఫస్ట్ మనం స్వీట్ ఇట్లా చేయాలి కదా, అది అని మిక్సీ వేసినప్పుడు పంచదార తిప్పేశాను. ఇదొక జార్. ఇంకా ఇందులో 4 more ఉన్నాయి. 2 ఏంటంటే సిప్పర్ లిడ్స్ కూడా వచ్చాయి. మనము ఏదైనా స్మూదీ అలాగా బ్లెండ్ చేసేసుకొని సిప్పర్ ప్యాక్ చేసుకుని కూడా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోవచ్చు. బాగుందండి, బుజ్జిగా, కాంపాక్ట్గా. మీరు ఎక్కడికైనా ఒక ఫ్యూ డేస్ ట్రిప్ వెళ్తున్నారు, స్టెకేషన్ లాగా అంటే దీన్ని పట్టుకుని కూడా వెళ్ళిపోవచ్చు. పెద్ద మనకి ఎక్కువ లగేజ్ ఆక్యుపెన్సీ కూడా ఉండదు. మీకు ఎన్ని జార్స్ కావాలో దానికి తగ్గట్టు పట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఓట్స్ స్మూతీ చేసుకోవచ్చు, బీట్రూట్ ఏబీసీ జ్యూస్ తాగుతారు కదా అందరూ, అది చేసుకోవచ్చు. కాకపోతే ఫిల్టర్ చేసుకొని తాగే వాళ్ళకి. నా దగ్గర జ్యూసర్ ఉంది, ప్యూర్ ఫామ్ ఆఫ్ ద పల్ప్ అంతా తీసేసి జ్యూస్ని ఇచ్చేది. సో నేను ఎక్కువ స్మూతీస్ అయితే ఇందులో డైరెక్ట్ పల్ప్తో తాగేవే చేసుకుంటాము. అండ్ ఇప్పుడు ఎలాగో నేను డయాబెటిక్ కాబట్టి ఎక్కువ జ్యూస్ నేనైతే తాగను, ఎవరికైనా ఇస్తాను. వన్స్ ఇన్ అ వైల్ అయితే తాగుతాను. సో ఇదైతే ఫ్రాత్, లైక్ మనము ఏదైనా నురగ తెప్పించాలి అనుకోండి, లైక్ కాఫీ, కోల్డ్ కాఫీకి వాటికి మజ్జిగ చేసుకుంటున్నప్పుడు, వెన్న చిలికినప్పుడు, దానికోసం అనమాట ఆ బ్లేడ్ సిస్టమ్. సో కొన్నిటికైతే క్యాప్స్ ఉన్నాయి సీజనింగ్కి. ఏదైనా మనము గ్రైండ్ చేసుకుని జల్లుకోవడానికి ఉంటుంది కదా, అలాగా హోల్స్ ఉన్నది ఒకటి ఉంది. అండ్ ఇదిగోండి సిప్పర్ క్యాప్స్ అయితే ఇవి 2 వచ్చాయి. ఇలా కార్లో వెళ్ళేటప్పుడు ట్రావెల్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్లో పెట్టేసుకోవడానికి సైడ్ పాకెట్లో బాగుంది. ఇప్పుడు అందరింట్లో ఈ వండర్ చెఫ్ది ఉంటుంది, ఏదో ఒక బ్రాండ్ది ఉంటుంది. నాకెందుకో ఇది నచ్చింది, కొనాలనిపించి కొన్నా. నాకైతే ప్లాస్టిక్ క్వాలిటీ అంత సూపర్గా అయితే అనిపించలేదు. బికాజ్ నేను యూఎస్ది వాడాను కదా, అది కింద పడినా ఏమయ్యేది కాదు. చాలా థిక్గా ఉంది ఆ ప్లాస్టిక్ క్వాలిటీ. ఇది అంత సూపర్గా అయితే లేదు, కానీ బాగానే ఉంది. అండ్ ఇదేమో బ్లెండ్ చేసుకోవడానికి ఏదైనా. సో పాజిటివ్స్ మాట్లాడేసుకుందాము. బేసిక్లీ దీనికి ప్రోడక్ట్కి రివ్యూస్ మల్టిపుల్గా ఉన్నాయి. మిక్స్డ్ రివ్యూస్తో ఉందన్నమాట. గుడ్ థింగ్స్ ఏంటంటే 600 watt మోటార్, దానివల్ల ఏంటంటే
మంచిగా గ్రైండింగ్ స్పైసెస్ని ఇట్లా చట్నీస్కి స్మూతీస్కి మంచిగా యూజ్ అవుతుంది. లీక్ ప్రూఫ్ జార్స్ వల్ల మనకి ఈ లిడ్స్ లోపలంతా స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది, లీక్ ప్రూఫ్ లిడ్స్. అదొక ప్లస్ పాయింట్. ఎక్కువ మెస్ అవ్వకుండా క్లీనప్ ఈజీగా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మంచిగా చెప్పాలంటే ఈ జార్స్ మనకి మల్టిపుల్ వచ్చాయి, లిడ్స్ వచ్చాయి, మల్టిపుల్ పర్పస్కి యూజ్ అవుతుంది. యూజర్ మాన్యువల్ అయితే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, లేమెన్కి కూడా అర్థమయ్యేలాగా నీట్గా నంబరింగ్స్తో ఆ జార్ ఎలా యూజ్ చేయాలో చెప్తుంది అనమాట. మొత్తానికైతే నాకు చాలా రోజుల నుంచి కొనుక్కుందాము మళ్ళీ అని అనుకుని కొనుక్కున్న బ్లెండర్ అయితే వచ్చేసింది. ఇది నిన్న ఈవినింగే వచ్చిందనమాట. సాటర్డే ఆర్డర్ చేసుకున్నాము, నేను మా తమ్ముడు ఇద్దరం కొనుక్కున్నాము. అండ్ సాటర్డే ఈవినింగ్ వచ్చింది. సాటర్డే ఎక్స్ట్రీమ్లీ బిజీ ఉండి ఇంకా సండే తీసి దీన్ని నేను అన్బాక్సింగ్ చేసి వీడియో చేశాను. నిన్నే పోస్ట్ చేయాలి, ఇంకా కుదరలేదు. చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఫుల్ స్ట్రెయిన్ అయిపోయి ఉన్నాను. నేను తొందరగా స్ట్రెస్ అయిపోతున్నానండి, చిన్నదానికే అలసట రావడం, వాయిస్ ఇస్తూ పడుకుని పోయా. అందుకని ఇంకా ఇవాళ నేను ఈ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రికార్డ్ చేస్తున్నాను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. కొనాలనుకుంటే ట్రై చేయండి. ఇంకా మల్టిపుల్ బ్లెండర్స్ కూడా ఉన్నాయి, ట్రై చేయొచ్చు. కుక్వెల్ బాగుంటుంది, ఇనాల్సా బాగుంటుంది. అండ్ వండర్ షెఫ్లో జార్స్ మీకు ఎన్ని వస్తాయో చెక్ చేసి దాన్ని బట్టి, దాని మీద అయితే ప్రింటెడ్ బాడీ అన్నీ వస్తాయి, ఫ్లోరల్ ప్రింటెడ్ది చూడొచ్చు మీరు. సో చూస్తున్నారు కదా, ఫ్రాత్, బ్లెండ్ అండ్ గ్రైండ్, ఈ విధంగా 3 బ్లేడ్స్ ఉన్న లిడ్స్ అయితే వచ్చాయి. 2 చిన్న జార్లు, 3 పెద్ద జార్లు వచ్చాయి. నేను చెప్పాను కదా ఆల్రెడీ షుగర్ని గ్రైండ్ చేశాను అని. ఏం చేశాను ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది నా ఇనాల్సా జాజ్ 600 అన్బాక్సింగ్ వీడియో అయితే. అండ్ ఇక్కడైతే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, వాటర్ అవి వేసి కడిగేయడాలు అలాంటివి చేయకూడదు అని చెప్పి చాలా జాగ్రత్తగా యూస్ చేయాలి. అండ్ మీ అందరికీ తెలుసు కదా, ఇట్లాంటి వాటికి ఏంటంటే లాక్ సిస్టమ్ జస్ట్ ఇలా పెట్టి ఫిక్స్ చేయడమే. చూస్తున్నారా, అంతే, లాక్ అయిపోయింది. లాక్ ఇప్పుడు ఎంత పడేసినా పడట్లేదు, అది ఊడి, అది అన్లాక్ అనమాట. లాక్ అన్లాక్ మనకు అక్కడ రాసే ఉంటుంది ఇన్స్ట్రక్షన్, ఆఫ్ ఆన్ అని. అండ్ ఇట్లా చేస్తేనే మనకి రన్ అవుతుంది లాక్ అయ్యి. బటన్ సిస్టమ్ ఏమీ ఉండదు, ఇలా తిప్పితే తిరగాలి అని. లాక్ ఆఫ్ అయిపోతే కనుక ఆటోమేటిక్గా స్విచ్ చేయగానే తిరుగుతుంది. లాక్ కనుక లేకపోతే తిరగదు. వెరీ ఈజీ, వెరీ సింపుల్. ఎవరైనా సరే ఇది ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, నా కొత్త వంటిని తినేస్తాను. జస్ట్ కిడింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హోప్ మీ లవ్ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా మీలో ఈ పర్టికులర్ ఇనాల్సా అది యూస్ చేస్తే నాకు చెప్పండి, బాగోపోతే ఇప్పుడు రిటర్న్ చేసేస్తాను కూడాను. బాగుంది అంటే చెప్పండి, కంటిన్యూ చేసేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్.